31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా చూడండి, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట. లోకంలో మనం ఎన్నో గొప్ప వాటిని వెతుక్కుంటుంటాం. మన శక్తి సామర్థ్యతల మీద ఆధారపడి గొప్పవి ఏమున్నాయని వెతికి వాటిని కూర్చుకొని పేర్చుకొని వాటిని చేర్చుకుంటుంటాం. అయితే ఇక్కడ దేవుడు మన కొరకు దాచి ఉంచినవి ఎంతో గొప్పవట. ఆ మేలులు ఎంతో ఉన్నతమైనవట. ప్రియులారా గమనించండి, మరి ఆ మేలు ఎంతో గొప్పది అన్నప్పుడు నా దేవుడు నా కొరకు దాచి ఉంచిన ఆ మేలు నాకు కావాలి అనే ఆశ మనకు కావాలి. అర్థమవుతుందా? నా దేవుడు నా కొరకు దాచి ఉంచిన ఆ మేలును నేను పొందుకోవాలి. నా దేవుడు నా కొరకై అట్టిపెట్టిన ఆ మేలును నేను స్వతంత్రించుకోవాలి. నేను దూర ఉండకూడదు. నా దేవుడు నా కొరకై ఏమేమి దాచి ఉంచి ఉన్నాడో ఆ మేలులన్నీ నేను పొందుకోవాలి అని మనము దినదినము ఆయనకు చేరువ కావాలి, ఆయనకు దగ్గర కావాలి, విశ్వాసమందు బలపరచబడాలి, పరిశుద్ధతలో స్థిరపరచబడాలి. దేవుని ప్రేమలో మనం ఇంకను ముందడుగు వేస్తూ ఆ లోతైన అనుభవాల్లోనికి మనము వెళ్ళాలి. కొంతమంది ఆశపడతారు, కానీ దేవునికి దూరాన ఉన్నందుచేత ఆ మేలులు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. కొందరికి ఆశ అయితే ఉంది, కానీ దేవునికి దగ్గర కాక, ఆయన ప్రేమలో స్థిరపరచబడక, విశ్వాసములో వాళ్ళు స్థిరులు కాకుండా ఉన్నందుచేత ఆ దేవుడు అనుగ్రహించే ఆ మేలులను పోగొట్టుకుంటున్నారు. ఆ మేలులు అనుభవించలేని అభాగ్యులుగా ఉంటున్నారు. ఆ మేలులు ఎలాంటివి, ఆ మేలు ఏమై ఉంటుంది అని కనుక లేఖనాల్లో మనం చదివితే, మేలు అంటే ఏదో బిల్డింగ్ కట్టించేస్తాడంట, 4 ఎకరాల పొలం కొని పెట్టేస్తాడంట, లేకపోతే కారు కొని పెడతాడు. అవి కాదు. అవేంటి ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. అవునా కదా? ఈరోజు నా చేతిలో ఉన్న డబ్బు నాతోనే ఉంటుందా? రేపటి రోజు ఇంకోటి చేతిలో ఉంటుంది. ఏంటి నువ్వు వీడి చేతిలో ఉన్నావు, మన రమేష్ పాస్టర్ చేతిలో ఉన్నావు అంటే, అరే బాబు డబ్బు పెద్ద జబ్బు. అర్థమవుతుందా? ఈరోజు మన చేతిలో ఉన్నది రేపటి రోజు మరొకరి చేతిలో ఉంటుంది. ఇవి ఏవి శాశ్వతమైనవి కావు, ఎన్నదగినవి కావు, నమ్మదగినవి అసలే కాదండి. అయితే ఏంటి మనకుండే, మనం పొందుకొనవలసిన మేలు అనంటే 1, 2, 3 మాటలు టక చెప్పేస్తాను. త్వరగా జాగ్రత్తగా మీరు వినాలి ఆ మాటల్ని. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యం వినండి. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా, అంటే అడియాసలు అంటే నెరవేర్చబడక, పొందుకోలేక, సంతృప్తి పొందక, ఆశలన్నీ నిరాశలైపోయి తిరిగేదానికంటే ఎదుట ఉన్న దానిని అనుభవించడం మేలు. అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుడు మనకిచ్చే ఆ ఆశీర్వాదకరమైన అనుభవం ఏంటంటే, ఎదుట ఉన్న దానిని, అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచితే, దేవుని మూలముగా మనకు ఏది కలిగితే, ఏది దేవుడు మనకు అనుగ్రహిస్తే దానిని అనుభవించి మనం సంతృప్తి కలిగి బ్రతకడం దేవుని మూలముగా కలిగిన మేలంట. అది ఎంతో మేలంట. మనకున్న పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే, తినేది తింటానే ఉంటాం. అర్థమవుతుందా? కానీ అందని దాని కొరకు ఆశలు పడి నిరాశపడిపోతుంటాం. అందని దాని కొరకు ఆశలు పడి నిరాశ. దేవుడు నాకు ఏమిచ్చాడు, దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, దేవుడు నన్ను ఏ స్థానంలో పెట్టాడు, దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు అని గనక మనల్ని మనం పరీక్షించుకోగలిగితే మన జీవితాంతం దేవునికి కృతజ్ఞులమై బ్రతకగలుగుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఎన్నడూ కూడా ఆయన అన్యాయం చేసేవాడు కాదు.
ఆయన అక్రమం చేసేవాడు కాదు, ఆయన మనల్ని ఎడబాసేవాడు కాదు, ఆయన మనల్ని తోలనాడేవాడు కాదు. ప్రభు మనకిచ్చిన దానిని గుర్తించక, చూడండి లేఖనాల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఆసాపు. ఈ ఆసాపు అని ఆయన చాలా భక్తి కలిగిన వాడండి. ఎంత భక్తి అంటే అంత భక్తి కలిగిన వాడు. మంచిగా వర్షిప్ చేస్తాడు, దేవుని మందిరికి వస్తే బాగా ఆరాధన చేస్తాడు, ఎంతో నిష్ఠగా నిజాయితీగా బ్రతికే ఒక వ్యక్తి అండి. ఒకరోజు ఏం జరిగింది, ఎక్కసపడిపోయాడు, విసుగుపడిపోయాడు. ఏమని విసుగుపడ్డాడంటే, ఏంటి భక్తి 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 అని ముడిగట్టుకొని పళ్ళు బిగబెట్టుకొని కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని ఓ బైబిల్ పట్టుకొని చేతిలో ఊరంతా ఊరేగుతున్నాను. ఏంటి ప్రయోజనం, ఏంటి, ఏమొస్తుంది నాకు? అరే ఈ లోకస్తులు చూడు, వాళ్ళు శుభ్రంగా తింటున్నారు, హాయిగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలనో అవన్నీ కొనుక్కుంటున్నారు. వాళ్ళేమో కళకళలాడుతూ ఓ సమాజంలో ఒక ఘనత కలిగిన వ్యక్తులుగా వాళ్ళు నడిపించబడుతున్నారు. నేనేమో పిల్లలకి ఆశించింది కొనిపెట్టలేకపోతున్నా. నేనేమో 4 ఎకరాల పొలం కొని పిల్లల పేరట రాయలేకపోతున్నా. ఇట్లా అండి ఆలోచించి 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 బీపీ రేజ్ అయిపోయిందేమో, మరి ఎక్కసపడిపోయి ఆయాసపడిపోయి ఒక తీర్మానానికి వచ్చాడు. ఏం తీర్మానం అంటే, ఛీ, నేను నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, నేను పవిత్రుడనై దినమెల్లా చేతులు కడుక్కొని ఉండడం వ్యర్థమే. ఎందుకంటే లంచాలు తీసుకునేవాడు, అక్రమాలు చేసేవాడు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళంతా ఏమో ఇంత ఆశీర్వాదకరంగా కనబడుతుంటే నేను చేతులు కడుక్కొని పవిత్రంగా ఉండడం ఎవరికి మేలు? నాకు నేనేమైనా మేలు చేసుకుంటున్నానా? నా పిల్లలకి ఏమైనా మేలు చేసుకుంటున్నానా అని ఆయన ఆయాసపడిపోయాడట. ఎప్పుడైతే ఆయన కృంగిపోయాడో పరమందున్న దేవుడు చూశాడండి. ఎవరు చూశారండి? పరమందున్న దేవుడు చూశాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పై రూపాన్ని మాత్రమే చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు అండి. హల్లెలూయా. ఆయన గుండె లోతుల్లో చూస్తాడండి. ఎవరు ఏ అలసట చేత పడి ఉన్నారో, ఎవరు ఏ విసుగు చేత కృంగి ఉన్నారో, ఎవరు ఏ బలహీనతల చేత నలుగుతున్నారో, ఏ సమస్యల వలయాలలో మరి మగ్గిపోతున్నారో ఆయనకు అన్ని తెలుసు. మనం ఆరాధించే దేవుడు మనల్ని చూసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనల్ని గుర్తించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనమున్న చోటికి దిగి వచ్చేవాడు. అలాగే ఏం జరిగింది, ఆ ఆకాశం ఉందన్న దేవుడు ఈ ఆసాబును చూసి దేవుడు అనుకున్నాడు, అయ్యయ్యో పొరపాటు పడుతున్నాడు అని దేవుడు దిగి వచ్చి ఆసాబును తీసుకెళ్ళి ఒక పర్వతం ఎక్కించి అప్పుడు చూపించాడు. ఏం చూపించాడంటే, ఇదిగో వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఎకరాల పొలాలు ఉన్నాయి, వీళ్ళకి భవంతులు ఉన్నాయి, వాళ్ళకి కార్లు ఉన్నాయి, వీళ్ళకి డోర్లు ఉన్నాయి, వీళ్ళకి బూర్లు ఉన్నాయి అనుకుంటున్నావు కదా, చూడు వాళ్ళంతా ఎక్కడున్నారు చూడు అని చూపిస్తే లేఖనాల్లో ఇట్లాగ రాస్తుందండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ కారుల్లో తిరుగుతూ ఊపిరాడని తిండి తింటూ షికారులు చేస్తూ కొంపలు కూల్చి మోసాలు చేసి దగాలు చేసి సంపాదించుకుంటున్నారే, వీళ్ళంతటండి కాలు జారు చోటున నిలబడి ఉన్నారంటండి. అంటే అర్థం ఏంటంటే భయంకరమైన అపాయంలో వాళ్ళు ఉన్నారంటండి. ఇక ఒక్క క్షణం వాళ్ళ కాలు జారితే ఎక్కడ పడిపోతారో తెలుసా? వాళ్ళు అంతులేని అగాధంలో పడిపోతారు. ఇక అంతే. అలాంటి డేంజరస్ ప్లేస్, అలాంటి అపాయకరమైన స్థలములో వాళ్ళు నిలుచున్నారంట. అప్పుడు ఈ ఆసాబు వాళ్ళని చూడగానే అయ్యో వాళ్ళు ఏంటండి అక్కడ ఉన్నారంటే వాళ్ళు పడిపోతారండి బాబాయ్, వాళ్ళు జారిపోతారండి అనుకుంటుంటే ప్రభు అన్నాడు, మరి అదే నువ్వేమో వాళ్ళని చూసి భలేగున్నారు, ఆ రంగంలో పొగడేరు కొట్టారు, అర్థమవుతుందా? అబ్బో బైక్ ఎక్కాడంటే విమానంలో పోయినట్టు పోతాడు, మీసాలు మెలేసాడు, కాళ్ళు రగరేసాడు అని నువ్వు అనుకుంటున్నావే, వాళ్ళు ఎక్కడున్నారు చూడు. చూసావా? ప్రభు చూశాను నాయన, ఏంటి ప్రభు వాళ్ళంత అపాయంలో ఉన్నారు. అదే ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఎక్కడున్నావో అన్నాడు. అప్పుడు ఆయన తనను తాను చూసుకుంటే ఆశ్చర్యం అయిపోయిందండి. ఎందుకంటే దేవుడు ఈ ఆసాబుని
కాలు జారనివ్వకుండా, అడుగులు తడబడకుండా ఆయన చేత్తో పట్టుకొని ఉన్నాడంటండి ఆసాబుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ లోకములో ఆస్తుపాస్తులు లేకపోవచ్చు, ఘనతలు లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, సింహాసనాలు లేకపోవచ్చు, కులగోత్రాలు లేకపోవచ్చు, అతను చూచి గణపరిచే వాళ్ళు లోకంలో లేకపోవచ్చు, కానీ అతనికి ఉన్న ఆశీర్వాదకరమైన అనుభవం ఏంటంటే ఆ సర్వశక్తి గల దేవుడు ఆసాబుని చేత పట్టుకొని ఆయన ఆలోచన చేత ఈ ఆసాబు నడిపిస్తున్నాడంట. హల్లెలూయా. ఆసాబు ఇటెళ్ళు, అటెళ్ళయ్యా అంటే అట్లా వెళ్తున్నాడు. మరలా దేవుడు ఆసాబు ఇదిగో ఇటెళ్ళు అంటే ఇటు వెళ్తున్నాడు. ఆసాబు ఈ సంవత్సరం ఈ పంట అంటే ఆ పంట వేస్తాడు. అట్లా దేవుడు ఆసాబుకి ఆలోచన ఇచ్చి విజయవంతమైన మార్గాలలో నడిపిస్తున్నాడట. అప్పుడు అర్థమైంది ఆసాబుకి, అమ్మో, అడి ఆశలు కలిగి తిరుగుట కంటే, అర్థమవుతుందా, దేవుడు నాకు ఇచ్చినవి, దేవుడు నాకు అనుగ్రహించినవి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని అనుభవించి కృతజ్ఞుడనే బ్రతకడం నాకు ఎంతో మేలు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు లోకాన్ని చూసి మురిసిపోతున్నారా? లోకస్తులను చూసి మీరు తడబడుతున్నారా? లోకములో ఉన్న రంగులు హంగులు చూసి ఒకవేళ మీరు దుఃఖపడుతున్నారా? అలాగైతే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను నీవు మోసపరుచుకోవద్దు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ స్థితి ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరము. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు గుడిసెలో ఉండొచ్చు, పేదవాళ్ళు అయి ఉండొచ్చు, ఆ రోజుకి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా మీరు కూలినాలు చేసుకుని బ్రతికే వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చిన ఆ చిన్న అనుభవం ఉందే, ఆ చిన్న సంపద ఉందే, అది వాక్యంలో మనం చదివితే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైందట. స్తోత్రం, హల్లెలూయా. ఏది? నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే ఇదే శ్రేష్టం. ఆమేన్. మరి ఈ రోజున మనం ఏం ఆశిస్తున్నాము? ఎందుకు మనం ఎక్కసపడుతున్నాము? ఎందుకు విసుగుపడుతున్నాము? ఎందుకు అత్యాశకు పోయి ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం అనేది ఈ రాత్రి మీరు గుర్తించాలి. నేను ఈ వాక్యాన్ని బట్టి మీతో చెప్పేది ఏంటంటే, మీరు కొండలను చూసి, పర్వతాలను చూసి, ఘనతలను చూసి, పదవులను చూసి, లోకంలో ఉన్న సిరి సంపదలను చూసి మీరు ఆశించకండి, మీరు ప్రయాసపడకండి. దేవుడు నీకు ఇచ్చిన ఆ కొద్ది అనుభవం ఎలాంటిది అనంటే ఎంతో శ్రేష్టమైనది, అది నీకెంతో మేలైనది. ఆ మేలు నీకు కావాలంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో నీవు స్థిరపరచబడి నమ్మకంగా ఉండగలిగితే నా దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు నీకు ఆయన ధారాళంగా ప్రసాదిస్తాడు. అలాంటి మేలులన్నీ నా దేవుడు మీకు ధారాళముగా అనుగ్రహించి మిమ్మల్ని సాక్షులుగా ప్రభు నిలబెట్టునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్ర. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు నాయనా. మిమ్మల్ని ఏమని స్తుతించగలము, ఏమని మీ నామాన్ని ఘనపరచగలము ప్రభువా. ప్రతినిత్యము మాకు ఎన్నో మేలులు చేయాలని నా ప్రభువా మీరు నడిపిస్తున్నందుకై స్తోత్ర. మీ సన్నిధికి వచ్చిన మీ ప్రజలు మీ మాటలు విన్నారు. ఒక్కొక్కరి హృదయములో మీ మాటలు ఫలభరితముగా మార్చబడినట్లు కృప దయచేయండి. నా తండ్రి, అడి ఆశల వెంట పరిగెత్తగా గురి అయిన నిన్ను చూస్తూ నా ప్రభువా నిన్ను వెంబడించుచు ఉన్నత దీవెనలు అనుభవించున్నట్లుగా సహాయము దయచేయండి. మీ నామము ఘనపరుచుకోనండి ప్రభువా. పిన్నలను, పెద్దలను, వృద్ధులను మీరు ఆశీర్వదించండి తండ్రి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.